కల్కిలో కాంప్లెక్స్ కి వచ్చినంత హ్యాపీగా ఉంది మాకు. నాశనం అయిపోయిందన్న, మంచిగా పడిపోయిందన్న, అసలు మామూలుగా లేదు. ఫ్రీగా వచ్చినవి స్కాన్ చేసి సెకండ్ టైం అవుతున్నాము. ఫ్రీగా వచ్చిండే దాన్ని సెకండ్ టైం అది స్కాన్ చేసి చాలా బాగుంది. మసాలా టీ ఇది ఫస్ట్ టైం నార్మల్ దానే మసాలా టీ. మసాలా టీ మండేకి వచ్చినప్పటికీ మారిపోలేదు. అంటే గ్రూప్ 1 3 ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. నాకు ఒక చాక్లెట్ టీ, తర్వాత మా ఇద్దరికి కలిపి ఒక వైట్ కలర్ చాక్లెట్స్ చూపించావా? ఆ వైట్ కలర్ చాక్లెట్స్ బాగా నచ్చేసాయి. సో తినాలని కొన్నాం, సూపర్గా మళ్ళీ తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చుకుంటాం మేము. నాకు తెలీదు, నేను ఒకవేళ వీడి దగ్గర నుంచి దొబ్బేసి నేనే తినేస్తానేమో అనిపిస్తాను నాకు. ఏమంటారా? ఖచ్చితంగా దొబ్బేస్తాను. నీకు దొరికి లేదు, దొబ్బేసి నేను ఒక్కడే తినేస్తాను ఖచ్చితంగా గైస్. వాడికి ఒక్క ముక్క కూడా ఇవ్వను, మొత్తం నేనే తినేస్తానేమో అనిపిస్తాను నాకు. ఖచ్చితంగా నేనే తినేస్తాను. చూద్దాం. హాయ్ గైస్, మధ్యాహ్నం ఫుడ్ అనమాట. చూస్తున్నట్టయితే దీని పేరు ఏముందిరా? దీని పేరు ఏదో ఉంది మొత్తం, ఉమం సంథింగ్. చూస్తుంది మొత్తానికైతే ఒక నాన్ వెజ్ చికెన్ ఇది, ఆల్ ఫహం చికెన్. సో హాఫ్ తీసుకున్నాము, చాలా ఎక్కువ ఇచ్చాడు. సాటిస్ఫాక్షన్గా ఉంది చూస్తా అంటే. టేస్ట్ ఎలా ఉంటుందో తిని చెప్తాను తర్వాత. కానీ నాలాంటి వెజిటేరియన్స్కి ఇక్కడ టేస్ట్ ఎట్లుందో తెలియదు, చూద్దాము. ఇదైతే చాలా బాగుంది చూడడానికి. నేను పనీర్ బటర్ మసాలా బటర్ నాన్ చెప్పినాను, చూద్దాం ఎట్లుంటుందని చెప్పి. బాగుంటే చెప్తాను అది కూడా ఎట్లుందని చెప్పి. ఇప్పుడు ఇంకా రాలేదు. గైస్ నాకేం నాన్ వెజ్ అంటే ఇష్టం లేదు గైస్, కానీ ఇట్లాంటి వాళ్ళు ఊరికే నాకు ఆశ పెట్టిస్తుంటారు. కానీ ఏం చేసినా సరే నేను తినను. ఇది బాగుంది గైస్. మీరు ఎప్పుడు ఇట్లాంటివి తిన్నా కూడా నేను తింటాను. పుదీనా చట్నీ నాకు చాలా ఇష్టం. ఇది ఇంకొకసారి గైస్ ఫైనల్గా మనం వెజ్ వచ్చేసింది. చాలా బాగుంది ఇది టేస్ట్. అప్పుడే టేస్ట్ చేసాను నేను వీడియో తీసేకుంటే. చాలా బాగుంది అన్నారు, నేను కూడా తింటాను. నాన్ వెజ్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు. అది కావాలి, దాంతోపాటు ఇది కావాలి. బాగుంది, చాలా బాగుంది. మామూలుగా నాకు నచ్చదు వెజ్, ఇలా తినడం బయట. నిజంగా ఎక్సలెంట్ ఫుడ్ గైస్. ఇది స్టార్టింగ్లో చూపించలేకపోయినా ఇది, కానీ ఈ ఊటీకి వచ్చిన వాళ్ళు జస్ట్ 2-3 కిలోమీటర్స్ ఉంటుందంటే మెయిన్ ఏరియా నుంచి ఇక్కడికి రావడానికి. ఎక్సలెంట్ ఫుడ్ ఉంది. హాయ్ గైస్, ఇది సెకండ్ డే కదా, ఫుల్ తిరిగేసినాము, ఫుల్ అలసిపోయినాము. ఇంకా ఈ టైంలో ఏముండవు చూడడానికి. సో బయటికి పోయి ఏమన్నా చిన్నగా స్నాక్స్ ఏమన్నా తినేసి ఆ తర్వాత ఇంకా బయట చిన్న విండో స్ట్రీట్ షాపింగ్ ఏమన్నా చేసుకొని ఇంటికి ఏమన్నా కావాలంటే అవి తీసుకొని ఏమన్నా టీ పౌడర్ కానీ ఇంకా చాక్లెట్స్ తింటాను. ఇలాంటి చాక్లెట్స్ ఏమన్నా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా కావాలంటే తీసుకొని పోయేకి ఇప్పుడు పోతున్నాము. ఓకే పోదామరా, లెట్స్ గో. బాయ్ గైస్. అక్కడ పోయి చూపిస్తాను ఏం చేస్తానని చెప్పి.
తినాలి, ఆకలి అవ్వట్లేదు. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో నాకు ఆకలి అవుతుందేమో. మధ్యాహ్నం బాగా తిన్నాము. మధ్యాహ్నం చాలా సూపర్గా ఉంది. ఆ టీ ఫ్యాక్టరీలో ఒక వాళ్ళదే ఒక అవుట్లెట్ లాంటిది ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఏముంటుంది అనుకొని పోయినాం మేము ఫస్ట్. కాకపోతే రీజనబుల్ ప్రైజెస్ లో ఎండెడ్ అప్ విత్ వెరీ గుడ్ టేస్ట్. అసలు చాలా బాగుంది. 5 స్టార్ రేటింగ్ ఇచ్చొచ్చాం. ఫస్ట్ నేనైతే ఎప్పుడు మామూలుగా దేనికి రివ్యూస్ ఇయ్యాను, నేను నాకంటే అలవాట్లేదు. కానీ నాకు ఎందుకు ఈరోజు ఇవ్వాలనిపించింది. పన్నీర్ బటర్ మసాలా మటుకు పేరు పెట్టే విధంగానే లేదు అసలుకి, చాలా బాగుంది. వీడేమో తిన్నాడు నాన్ వెజ్, చూపించినా కదా ఏదో అరబిక్ స్టైల్ అది, కానీ బాగుంది అన్నాడు. నాది మాత్రం సూపర్గా ఉంది. నేను ఫుల్ సాటిస్ఫైడ్. ఇప్పుడు అట్లాంటి ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమని చెప్పి ప్లానింగ్. కూలింగ్ గ్లాస్ మర్చిపోయాను అక్కడ ఊటీ స్టేషన్లో. అక్కడ ఒకవేళ దొరికితే మళ్ళీ అదే హోటల్కి పోయి ఏమైనా తినేస్తాను ఏమంటారా? అంతేగా దొరకవు అని చెప్పి అంత కాన్ఫిడెన్స్. ట్రై చేద్దాం. ఎవరికో వండితే నచ్చింది. గైస్ మొత్తానికి వచ్చినాం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి. దొరికినాయి స్పెట్స్ అయితే చాలా హ్యాపీ. దొరకనుకున్నాము అక్కడే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అదే రెస్టారెంట్కి పోతాం లేదు, ఎందుకంటే కొంచెం దూరం ఉంది. దొరకవేమో అనుకున్నాను. దూరం ఉంది, పోవాలని చెప్పాలంటే ఏమీ ఆలోచించడం లేదు. ఇంకా దూరం మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. అది చాలా బాగుంది గైస్ ఫుడ్. నాకు నిజంగా పోబుద్ది అవుతుంది. ఏమో ఇప్పుడు కూడా మూడు పోదాం అనుకుంటే ఏమో ఆడియన్స్ వీడిని అడుగుదాం ఫస్ట్. వీడికి ఒకవేళ అంత తినే ఇంట్రెస్ట్ ఉంటే పోదాము. ఒకవేళ లేకుంటే రేపు వెళ్ళిపోవాలనుకున్నాము. మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఒకవేళ కవర్ చేయాలనుకుంటున్నాము. కూనూరు సైడ్ కాదురా, అది పైకారా ఆ పక్క చేయాలనుకుంటున్నాము. అది ఒకవేళ ఇక్కడికి దగ్గర అయితే ఖచ్చితంగా వచ్చి అక్కడే తినేసి మరీ వెళ్ళిపోతాం మేము. ఒక 5 కిలోమీటర్స్ ఎక్కువ కాదు కదా మనకి. అంతే వచ్చి ఖచ్చితంగా తినేసి వెళ్ళిపోతాము. ఈ రోజు దొరికినందుకు ఒక ట్రీట్ మాదిరి. ట్రీట్ అంటే మాకు మేమే అట్లా 1000 రూపీస్ సేవ్ అయింది. సో 1000 తగ్గట్టు ఒక 300 కన్నా తినాలి కదా. 300 అయితే వస్తాయి మా ఇద్దరు ఖచ్చితంగా. నాకు 200. కనీసం స్నాక్స్ ట్రీట్ అన్నా. వీడికి చికెన్ నగెట్స్, నాకు వెజ్ నగెట్స్ ఖచ్చితంగా తింటాము. కానీ ఇంకో విషయం, ప్రతి ఒక్కరు మీరు డే టైంలో చూస్తుంటారు కదా. నైట్ టైంలో చూపిస్తాను. ఇది అంత కనపడకపోవచ్చు. పైన క్లౌడ్స్ పోతున్నాయి, అది కూడా చూపిస్తాను. ఓకే, చూసండి అందరూ. చూసారా మూవింగ్ క్లౌడ్స్? అది మీకు ఎంత మటుకు అర్థమవుతుందో తెలీదు. మూవ్ అవుతున్నాయి క్లౌడ్స్ మాత్రము. ఇది చూడండి గైస్, మీకు ఈవినింగ్ చూపించిన ట్రైన్ ఎంత అందంగా ఉంది. ఇక్కడికి సెకండ్ టైం వస్తా అనుకోలేదు నేను, కానీ డెస్టినీ చూపించినాం కదా, అంటే చెప్పినా కదా మనం మేనిఫెస్ట్ చేస్తే జరగదంటూ ఏమి ఉండదు. సో అట్లనే ఇది కూడా జరిగిపోయింది గైస్. నైట్ ఎక్కడా దొరక్క ఇక్కడికి వచ్చినాము. బాగుంది, చాలా బాగుంది టేస్ట్. ఇది చాలా బాగుంది గైస్ టేస్ట్. మటుకు నాకు బాగా నచ్చింది. టేస్టీగా ఉంది చెప్పాలంటే. హాయ్ గైస్, టైము 11:15 అవుతుంది. అనుకోలేదు ఇంత లేట్ అవుతుందని చెప్పి. బయటకు వచ్చింది 9కి వచ్చినాము. బయటకు వచ్చి రైల్వే స్టేషన్లో ఆ స్పెట్స్ ఎదిగి వచ్చేటప్పటికి 10 అయిపోయింది. ఇంకా 10:30కి ఇక్కడికి వచ్చినాము. ఎదుక్కుంటే ఎక్కడ దొరకలేదు. పంకజ్ భోజనాలయ అని చెప్పి. ఎట్లుంది టేస్ట్? నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. వెజ్ నాన్ వెజ్ నాకైతే బాగా నచ్చింది గైస్. కొంచెం బాగుంది ఈరోజు. రోటీ బాగుంది. సో తినేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోవడమే. ఓకే, మొత్తం ఖాళీగా ఉంది గైస్. మొత్తం ఇంత ఎంటీ రోడ్డు చూస్తాం అనుకోలేదు. మొత్తం అసలు ఎంత స్పీడ్ అని వెళ్ళిపోవచ్చు, అంత బాగున్నాయి రోడ్లు. కానీ పోలేం గైస్, చిన్న రోడ్లు అన్ని చిన్న రోడ్లు ఘాట్ టైప్ లో ఉంటాయి అన్ని. ప్రతి ఒక్క రోడ్డు ఘాట్ రోడ్ లాగానే ఉంటుంది. కానీ రోడ్ మొత్తం మొత్తం ఖాళీ గైస్. ఎందుకు గ్రీన్ గా కనిపిస్తామంటారా? గ్రీన్ కలర్ లైట్ ఉంది కదా, అంతకంటే ఏం లేదు. ఇక్కడ మన బండ్లు 2 పార్క్ చేసినాయి. ఇది గైస్ ఈరోజు ఈ వ్లాగ్. మీకు ఇంతవరకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సాయంత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాయంత్రం కాదు, ఏ టైంలో వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి కాదు, పొద్దున సబ్స్క్రైబ్ చేయండి గైస్, మర్చిపోద్దండి. చాలా చిన్న విషయం అది. కింద బటన్ నొక్కేయడము. నొక్కితే నెక్స్ట్ నా వీడియోస్ అన్నీ వచ్చేస్తుంటాయి. నేను మొన్న చెప్పినా కదా స్వీట్ వార్నింగ్ అని చెప్పి, ఇప్పుడు కూడా స్వీట్ వార్నింగ్ అనుకోండి. ఎట్లా ఒకటి సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు 3rd డే ఊటీలో. ఇట్టనే లాస్ట్ డే కూడా. కాకపోతే ఎందుకు ఒక 2 days అని చాలా అటాచ్మెంట్ ఇచ్చేసింది మాకు ఊటీతో. ఏమరా మాకు పోయిన స్పెట్స్ దొరికాయి, దానివల్ల అటాచ్మెంట్ పెరిగింది. నమ్మకం పెరిగింది.
గూగుల్ మ్యాప్స్ లేకుండా ఊరంతా చుట్టాము కదా ఇప్పుడు మేము. అది కూడా కరెక్ట్ గా పోయి 1 డేలో పూర్తిగా గుర్తుండిపోయింది. మ్యాప్స్ వాడకుండా తిరిగే చూసేస్తాను. దాని అర్థం ఏదో మా మైండ్ షార్ప్ అని కాదు, బొక్క. లేదు, అదే మైండ్ కొంచెం షార్పే, బాగా గుర్తు పెట్టుకున్నాం. ఏం లేదు గైస్, ఎంత బొక్క, మైండ్ షార్ప్ లేదు, బొక్క లేదు. ఈ కొంచెం సరౌండింగ్స్ బాగా నచ్చినాయి కదా, ఛాలెంజ్ లాగా గుర్తు అంటే ఎవరిని అడిగి వెళ్ళాలి మ్యాప్స్ వాడకుండా అన్నట్టు వెళ్ళాం ఒకసారి, దానివల్ల గుర్తుండిపోయాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఊరు నచ్చింది కాబట్టి ఈ వైబ్స్ వచ్చేసాయి. యాక్చువల్గా మాది ముందు అనంతపూర్ గైస్, మేము అనంతపూర్లో ఉంటుంది. అనంతపూర్ ఇప్పటికి కూడా నాకు పోతే ఎప్పుడో బ్యాడ్ మెమరీ లాగా ఉంటుంది, ఎందుకో ఏమో ఇప్పటికీ తెలీదు. కానీ దాన్ని గుడ్ మెమరీగా మార్చుకోవాలని చెప్పి ట్రై చేస్తాను. ఈసారి ఎప్పుడన్నా వీళ్ళ ఇంటికి వెళ్తాను, అనంతపురం తిరుగుతాను ఏమంటారా? సరే, ఓకే. తిరిగాం ఆల్రెడీ, ఒకసారి ఎప్పుడో తిరిగినాను, ఆ రోజు నచ్చలేదు, నైట్ కాబట్టి. ఈసారి మార్నింగ్ టైమ్స్ తిరిగి చూడాలి ఎట్లుందని చెప్పి. ఓకే గైస్, ఫుల్ చలిగా ఉంది, పడుకొని రేపు పొద్దున్నే లేయాలి. 4 o'clock లేచి 5:30కి అంతా బయలుదేరి అక్కడ ఏదో ఉంది, దాని పేరు ఏమరా, పైకారా లేక్స్, దానికి వెళ్ళాలి రేపు. ఓకే గైస్, గుడ్ నైట్.